శాశ్వతమైన భోజనము కొరకు మీరు శ్రమించండి, శ్రమ పడండి మీరు అన్నాడు. మనిషి కుమారుడు దానిని నీకు ప్రసాదించును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏ ఆహారం ఉంటది? నిత్య జీవము పొందుకునేటానికి శాశ్వత భోజనం అంటది. శాశ్వతమైన భోజనం ఎవరిస్తారు? మనిషి కుమారుడిగా వచ్చిన యేసు క్రీస్తు ప్రభువారు మనకి ప్రసాదిస్తున్నాడు, సహాయం చేస్తున్నాడు, ఇస్తున్నాడు ఆ భోజనం. మనం ఇప్పుడు తీసుకుంటున్నటువంటి ఆహారము కాదు, కానీ పరలోకంలో ఉన్న దేవుని ఆహారాన్ని మనం తీస్తే శాశ్వతమైన నిత్య జీవము పొందుకొని శాశ్వతమైన జీవమును పొందుకుంటున్నామట. ఇప్పుడు అదే మనం తీసుకునే ఆహారం ఎవరు ఇచ్చారు? ఇప్పుడు ప్రభు కోసం ఆయన ఇచ్చిన ఆహారం దివ్యనుండి ఆయనే మనిషి కుమారుడిగా వచ్చి ఆ భోజనాన్ని మనకిస్తా ఉన్నాడు. తండ్రి దేవుడు ఆయనపై అంగీకారపు ముద్ర వేసి ఉన్నాడని అని యేసు సమాధానం ఇచ్చాడు. ఏ ముద్ర అంటే తండ్రి దేవుడైన ఆ ముద్రను, అంగీకారపు ముద్రను ఆ మనిషి కుమారుడికి ఇచ్చాడట. దేవుని స్తోత్రం. ఆ తర్వాత అప్పుడు దేవుని కార్యములను నెరవేర్చుటకు నేను ఏమి చేయవలెను అని అడిగాడట వాడు. అయ్యా, దేవుడు కార్యము చేయాలి అంటే మేము ఏం చేస్తే దేవుడు గొప్ప కార్యాలు మా